హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వితంతు పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకునే వారికి కొత్త వితంతు పెన్షన్ల కేటగిరీలో 2.20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2 నెలల నాటికి పెన్షన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. త్వరలో కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కేటగిరీ కింద వితంతు మహిళలకు ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున అందిస్తున్నారు. కొత్తగా పెన్షన్ల కోసం అర్హులైన వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఇది శుభవార్తని చెప్పవచ్చు. రాష్ట్రంలో 62.34 లక్షల మంది పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల మంది పెన్షన్లు తీసుకునేవారు మరణించారని, పెన్షన్లు తీసుకుని భర్త చనిపోతే భార్యకు వెంటనే స్వజ్ కేటగిరీ కింద పెన్షన్లు పంపిణీ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వజ్ కేటగిరీ కింద 2.45 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందజేస్తున్నట్లు స్పష్టత చేశారు. 7,856 పెన్షన్లు అనర్హులు కేటగిరీలో తొలగించామని తెలిపారు. దివ్యాంగులు మిగిలిన పెన్షన్లో ఏ ఒక్కరి పేరు తొలగించలేదని, అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్ల మంజూరు చేస్తామన్నారు. ఇప్పుడే దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ